బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. 3 వారాల పాటు స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 3 వారాల్లోపు కౌంటరు దాఖలు చేయాలని ప్రతివాదులకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ రాయదుర్గం భూముల వేలం వ్యవహారం ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడింది. ఈ వేలంలో ఎకరం ఏకంగా 237 కోట్ల రూపాయల రికార్డు ధర పలకడం సంచలనం సృష్టించగా ఇప్పుడు ఇదే వ్యవహారం ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. వేలం జరిగిన ఆ 5 ఎకరాల భూమి తమదేనని, దానికి సంబంధించిన పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని ఎస్బీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన తెలంగాణ హైకోర్టు వేలం ప్రక్రియపై 3 వారాల పాటు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ వివాదంపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, సంబంధిత ప్రతివాదులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంతో ఇప్పటికే రికార్డు ధరతో ముగిసిన ఈ వేలం ప్రక్రియ ఇప్పుడు చట్టపరమైన విచారణకు దారితీసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, హైదరాబాద్ రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే కొద్దిసేపటి క్రితం తెలంగాణ హైకోర్టులో రాయదుర్గం భూమికి సంబంధించిన దానిపైన కూడా విచారణ కొనసాగింది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో 3 వారాల పాటు కూడా స్టే విధిస్తూ ఇప్పటికే తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఇందులో చూస్తే మాత్రము సర్వే నంబర్ యొక్క 83/1లో ఉన్న 5 ఎకరాల భూమి తమదేనని చెప్పి కూడా ఎస్బీఐ సంబంధించిన బ్యాంకు ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా 5 ఎకరాల భూమి తమకు సంబంధించిందిగా యొక్క పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి 1 ఎకరం సంబంధించిన భూమి 237 కోట్లకు సంబంధించి కూడా ధర పలికింది. ఈ యొక్క 237 కోట్లకు గౌరవ వెంచర్ సంబంధించిన వారంతా కూడా దక్కించుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే రికార్డు స్థాయిలో 1 ఎకరం మాత్రము 237 కోట్లు పలకడం అంటే చాలా పెద్ద రికార్డు స్థాయి కూడా మనం సంచలనంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ఎస్బీఐ సంబంధించిన వారు బ్యాంకులో పిటిషన్, ఆ యొక్క హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో దీనిపైన విచారణ కొనసాగింది. దాని తర్వాత 3 వారాల పాటు యొక్క స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం కూడా 3 వారాలతో కౌంటర్ కూడా దాఖలు చేయాలి. అంతేకాకుండా ప్రతివాదులుగా ఉన్న వారంతా కూడా 3 వారాల్లో కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా అటు హైకోర్టు కూడా సూచన కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా యొక్క భూమికి సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చిన దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అంటే కౌంటర్లో వీరు ఎలాంటి అంశాలు పేర్కొంటారు. ఎందుకంటే ఇప్పటికే ఎస్బీఐ సంబంధించిన బ్యాంక్ వారు వేసిన పిటిషన్లో దీనికి సంబంధించి తమ భూమిగా ఇప్పటికే వారు చెప్తున్న నేపథ్యంలో నెక్స్ట్ కౌంటర్లో ఎలాంటి అంశాలు పేర్కొంటారనే దానిపైన కూడా పూర్తిగా సంచలనంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద రికార్డు స్థాయిలో యొక్క భూమి ప్రభుత్వ భూమి అమ్మింది కాబట్టి, అయితే ప్రభుత్వ భూమి కాదు, ఇది తమ భూమి. ఎందుకంటే 83/1 సర్వే నంబర్లో ఉన్న 5 ఎకరాలకు సంబంధించిన భూమి తమదే కాబట్టి పూర్తిగా హక్కులు కూడా తమకే ఉన్నాయని చెప్పి కూడా ఎస్బీఐ బ్యాంకు యొక్క వారి యొక్క హక్కులను కూడా క్లెయిమ్ చేసే విధంగా కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే నెక్స్ట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క భూమికి సంబంధించి గౌరవ వెంచర్ కూడా ఒక వేలం పాటలు దక్కించుకున్న నేపథ్యంలో నెక్స్ట్ ప్రొసీజర్ ఏ విధంగా వెళ్తున్నారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, ఇప్పుడైతే రాయదుర్గంకి హైకోర్టు అయితే స్టే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇదే వ్యవహారం ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించినప్పుడు మరి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించిన వారు ముందు జాగ్రత్తగా ఏ అవకాశాలు తీసుకునే అవకాశం ఉంది? అయితే ఇందులో ప్రధానంగా చూస్తే మాత్రము తమ భూమిని ప్రభుత్వం ఇలా వేలం వేసింది. అంతేకాకుండా ఇందులో గౌరవ వెంచర్ సంబంధించిన వారు ఎకరా 237 కోట్లు యొక్క ధర పలికింది బహిరంగ మార్కెట్లో అనేది మాత్రం ప్రధానంగా ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో చూస్తే మాత్రం ఎస్బీఐ సంబంధించిన బ్యాంక్ వారు ఒక్కసారిగా యొక్క భూమి తమదే, తమ హక్కులు ఉన్నాయి భూమి పైన అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి దీనిపైన ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే ఇందులో హక్కులకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా పిటిషన్లో పేర్కొన్న దాని తర్వాత కూడా ఈరోజు హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో కూడా విచారణ కొనసాగింది. విచారణ కొనసాగిన అనంతరం ఈ యొక్క వేలం పాటకు సంబంధించి 3 వారాల పాటు స్టే విధిస్తూ మాత్రం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వంతో పాటు ప్రతివాదులుగా ఇందులో యొక్క సంబంధించి ఎవరెవరు ఉన్నారో వారంతా కూడా 3 వారాల్లో
కౌంటర్ కూడా దాఖలు చేయాలి. అయితే కౌంటర్లో ఎలాంటి అంశాలు పేర్కొంటారు అనే దానిపైనే పూర్తిగా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఎస్బీఐ బ్యాంకు సంబంధించిన వారు ఈ యొక్క భూమికి సంబంధించిన సర్వ హక్కులు తమ వద్దే ఉన్నాయని చెప్పి ఇప్పటికే వారు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం కౌంటర్లో ఎలాంటి అంశాలు పేర్కొంటుంది, అంతేకాకుండా ప్రతివాదులుగా ఉన్న వీరంతా కూడా ఎలాంటి అంశాలు పేర్కొంటారనే దానిపైన కూడా పూర్తిగా ఆసక్తిగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి 3 వారాల తర్వాత నెక్స్ట్ హైకోర్టులో ఎలాంటి యొక్క విచారణ కొనసాగుతుంది అనే దానిపైన కూడా సర్వత్రా పూర్తిగా దీనికి సంబంధించి అందరూ కూడా అటే చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.